చంద్రబాబు గారికి సంబంధించి 2 ముందస్తు బెయిల్ పిటిషన్స్ ఇవాళ ఉన్నాయి. ఇసుక పాలసీల అక్రమాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ 2 కేసుల్లో కూడా అక్రమాలు జరిగినాయి అన్నటువంటిది. చంద్రబాబు గారి తరపున లాయర్లు ఆల్రెడీ వాదనలు వినిపించారు. అసలు ఇసుక కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తోంది తప్పించి మేం కాదు, పాలసీ డెసిషన్కి సంబంధించినటువంటి దానివల్ల నష్టమేం రాలేదు, అది పాలసీ డెసిషన్లో భాగం అన్నటువంటిది చెప్పుకొచ్చారు. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్ అసలు ఒక్కళ్ళ దగ్గర కూడా కొత్తగా భూసేకరణ చేయకుండా ఎవరికి నష్టం వాటిల్లింది, అది విధాన నిర్ణయాల్లో భాగంగా చేశారు, అలైన్మెంట్ మార్పు, కాబట్టి దాంట్లో తప్పేం లేదని బాబు గారి తరపు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సి ఉంది. తాజాగా ప్రభుత్వం తరపున వాదనలు ఇవాళ మధ్యాహ్నం జరిగేటువంటి అవకాశం ఉంది. బాబు గారికి బెయిల్ అయితే, ముందస్తు బెయిల్ అయితే ఖాయంగా, ఎందుకంటే ముందస్తు బెయిల్ పిటిషన్ కారణంగానే ఇదంతా వాదనలు జరుగుతున్నాయి కాబట్టి బెయిల్ అయితే ఖాయంగా వస్తుంది. ఎందుకంటే అనారోగ్యం కారణం చూపెట్టారు కాకపోతే అంబులెన్స్ ఉండాలి ఇలాంటి నివేదికలు ఇచ్చిన డాక్టర్లు జనాల ముందు జోకర్లు అయ్యారు. అదే సందర్భంలో కోర్టు అట్లాంటి ఆధారంగా ఇచ్చినటువంటి తీర్పు ప్రజల్లో చర్చనీయాంశమైంది. ముందస్తు బెయిల్ దాని ఆధారంగా అయితే కంటిన్యూ అవుతుంది.